కమలధామ్ మందిర్, లోటస్ టెంపుల్. ఈ మాట వినగానే ఢిల్లీలో ఉన్న లోటస్ టెంపుల్ గురించి ఈ వీడియోలో చూపిస్తానేమో అనుకుంటున్నారు కదా మీరు. కాదండి, కానే కాదు. మన తెలుగు రాష్ట్రం తెలంగాణలో హైదరాబాద్లో ఉన్న లోటస్ టెంపుల్ని ఇప్పుడు చూపించబోతున్నాను. నేను చెప్పడం కాదు కానీ ఈ కమలధామ్ మందిర్, లోటస్ టెంపుల్ చూస్తే మీ కళ్లకు హాయి, ఆలయంలో దైవ దర్శనం వలన మీ హృదయానికి ప్రశాంతి. మరి ఇంకెందుకు ఆలస్యం, ఆలయాన్ని చూడ్డానికి వెళ్ళిపోదాం పదండి. అయితే వెళ్లే ముందు ఒక చిన్న మనవి, వీడియో పూర్తిగా చూడండి, నచ్చితే గనక తప్పకుండా లైక్ ఇవ్వండి. అలాగే వీడియో మీద మీ కామెంట్స్ కూడా తప్పకుండా తెలియజేయండి. పనిలో పనిగా వీడియోని షేర్ కూడా చేసేయండి. మరి హైదరాబాద్ లోటస్ టెంపుల్ చూసేద్దాం పదండి. హైదరాబాద్ అనగానే గోల్కొండ కోట, యాదగిరి గుట్ట, ఎల్లమ్మ గుడి, పెద్దమ్మ గుడి, సాలార్జంగ్ మ్యూజియం, బిర్లా మందిర్, హుస్సేన్ సాగర్, చారిత్రక కట్టడాలు, పురాతన ఆలయాలు, జలపాతాలు, కొండలు, గుట్టలు, ఇలా చూడాల్సిన ప్రదేశాలు ఎన్నో ఉన్నాయి. ఇందులో కొన్ని విషయాల గురించి, అంటే ఎల్లమ్మ గుడి, పెద్దమ్మ గుడి, చిలుకూరు బాలాజీ లాంటి కొన్ని విశేషాల గురించి మన ఛానల్లో వీడియోలున్నాయండి. లింక్స్ డిస్క్రిప్షన్లోను ఎండ్ కార్డ్స్లోనూ కూడా ఇస్తాను, వీలైతే చూడండి. మరి వీటన్నిటికీ భిన్నంగా నిరంతర సందడికి దూరంగా ప్రశాంతంగా గడపాలంటే ఈ కమలధామ్ మందిర్, లోటస్ టెంపుల్కి వెళ్లాల్సిందే. ఈ లోటస్ టెంపుల్ చిలుకూరు బాలాజీ ఆలయానికి కేవలం 3 కిలోమీటర్ల దూరంలోనే హిమాయత్ నగర్ జంక్షన్ సమీపంలో హైవే మీదే స్వామినారాయణ గురుకులంలో ఉంటుంది. హైదరాబాద్ వెళ్లిన ప్రతివారు చిలుకూరు బాలాజీ ఆలయానికి తప్పనిసరిగా వెళ్ళాలి అనుకుంటారు. చిలుకూరు బాలాజీ ఆలయానికి వెళ్లిన వారు చాలా సులభంగా లోటస్ టెంపుల్కి వెళ్ళొచ్చు. లోటస్ టెంపుల్ స్వామినారాయణకు అంకితం చేసిన ఆలయం. ఈ ఆలయంలో విష్ణువు, శివుడు, గణపతి, పార్వతీదేవి, సూర్య భగవానుడు, రాధాకృష్ణులు, సీతారాములు, తిరుపతి బాలాజీ, నరసింహస్వామి, హనుమంతుడు, ఇలా అందరు దేవతలను కూడా మనం దర్శించుకోవచ్చు. ఈ మందిరంలో నిత్య పూజలు జరుగుతాయి. ఆలయంలోకి వెళ్ళడానికి దైవ దర్శనానికి ఎలాంటి ప్రవేశ రుసుము లేదు. అయితే ఆలయంలో వివిధ అభిషేకాలు, పూజలు కూడా చేస్తారు. వీటికి మాత్రం నిర్ణీత రుసుము చెల్లించాల్సి ఉంటుంది. నిజానికి లోటస్ టెంపుల్, కమలధామ్ మందిర్ కట్టడం వెనుక ఒక కారణం ఉంది. 20వ శతాబ్దపు ప్రారంభంలో బాగా పేరు పొందిన బహాయి ధర్మం ప్రేరణతో సర్వమత సమ్మేళనంగా, ధ్యాన మందిరంగా ఉండాలన్న లక్ష్యంతో కట్టిన ఆలయం ఇది. కమలధామ్ పేరుకు తగ్గట్టుగానే తామర పువ్వు ఆకారంలో ఈ ఆలయాన్ని కట్టారు. ఇదిగో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, కమల పుష్పం రేకుల మాదిరిగా గులాబీ రంగు రేకుల మధ్య అద్భుతంగా కట్టిన మందిరం. మందిరానికి ముందే ఒక భారీ కలశం ఉంటుంది. ఇదిగో ఇక్కడ చూడండి, ఇదే ఆ అద్భుత కలశం. కమలం మందిరంలోనికి ప్రవేశించడానికి మెట్లకిరువైపులా భారీ ఏనుగుల మూర్తులు మనల్ని ఆశీర్వదించి ఆహ్వానిస్తున్నట్టుగా ఠీవిగా దర్శనమిస్తాయి. ఇటు ఆధునిక, అటు సంప్రదాయక శైలుల సమ్మేళనంగా ఈ ఆలయ నిర్మాణం ఉంటుంది. ఆలయంలో వందల మంది కూర్చుని ధ్యానం చేసుకోవడానికి వీలుగా విశాలమైన హాల్ ఉంటుంది. ఈ మందిరంలో ప్రధానంగా చెప్పుకోవలసింది శివాలయం. ఇక్కడి శివలింగానికి ఒక ప్రత్యేకత ఉంది. నర్మదా నదీ తీరంలో లభించిన శివలింగం. పురుషోత్తంబాయ్ అనే భక్తునికి నర్మదా నదీ తీరంలో భగవద్ అనుగ్రహంతో దొరికిన ఈ శివలింగం ఇక్కడ ప్రతిష్ఠించినట్టుగా చెబుతారు. విశేషమేంటంటే ఈ శివలింగానికి శివుడికి ఉన్నట్టుగానే సహజ సిద్ధంగా ఏర్పడిన నాభి, యజ్ఞోపవీతం, రుద్రాక్షమాల, త్రినేత్రం ఇలాంటి చిహ్నాలు కనబడతాయి. ఇక్కడ నిత్య పూజలతో పాటు రుద్రాభిషేకం లాంటి ప్రత్యేక ఆరాధనలు కూడా జరుగుతాయి. సుమారు 26 ఎకరాల స్థలంలో పచ్చటి తోటలు, కొలనులు, పార్కుల మధ్యలో పాలరాతితో నిర్మించిన అద్భుతమైన మందిరం లోటస్ టెంపుల్. మందిరానికి చుట్టూ ఉన్న ఈ పార్కులలో పిల్లలు ఆడుకోవడానికి ఊయలలు, ఇతర పరికరాలు కూడా ఉంటాయి. అలాగే పెద్దలు కూడా కాసేపు ప్రశాంతంగా గడపడానికి వీలుగా ఉంటాయి. ఇందులో అంటే పార్కులో ప్రవేశానికి 5 ఏళ్ల లోపు పిల్లలు ఉచితంగా ప్రవేశించవచ్చు. మిగిలిన వారికి మాత్రం 20 రూపాయల రుసుము ఉంటుంది. నిరంతరం రణగొణ ధ్వనులతో ఉరుకుల పరుగుల జీవితం నుంచి కాసేపు బయటపడి ఇటు ఆధ్యాత్మిక అనుభూతితో పాటు మానసిక ప్రశాంతితో కూర్చుని సేద తీరడానికి వీలుగా పచ్చటి ఆహ్లాదకరమైన వాతావరణంలో విశాలమైన పరిసరాలు. ఆలయంలో ధ్యానం క్లాసులు కూడా నిర్వహిస్తారు. ఆలయ సముదాయానికి పక్కనే యజ్ఞశాల, గోశాల కూడా ఉన్నాయి.
నిర్ణీత రుసుము చెల్లించి ఇక్కడ గోపూజ కూడా చేసుకోవచ్చు. ఇక తినడానికి ఫుడ్ కోర్ట్, క్యాంటీన్ కూడా ఉంది. ఉదయం 6:30 గంటల నుంచి సాయంత్రం 7:30 గంటల వరకు మందిరాన్ని దర్శించుకోవచ్చు. హైదరాబాద్ నుంచి వెళ్ళడానికి బస్సులు, క్యాబ్లు ఉంటాయి. చిలుకూరు బాలాజీ ఆలయానికి వెళితే అక్కడి నుంచి ఈ కమలధామ్ మందిరానికి చేరుకోవడం చాలా సులభం. ఇక ఆలయంలోకి వెళ్ళడానికి ప్రత్యేకమైన డ్రెస్ కోడ్ అంటూ ఏమీ లేదు, కానీ సంప్రదాయకమైన దుస్తులు, గౌరవప్రదంగా ఉండేలా భుజాలు, మోకాళ్ళు కప్పేలా దుస్తులు వేసుకుని రావాలని మాత్రం సూచిస్తారు. ఇవి హైదరాబాద్లో ఉన్నటువంటి లోటస్ టెంపుల్, కమలధామ్ మందిరం యొక్క విశేషాలు. మరో చక్కటి ఆలయ విశేషంతో మళ్ళీ మీ ముందుంటాను. మరి మీ అభిప్రాయాల కోసం ఎదురు చూస్తూ మీ విజయలక్ష్మి.